20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు. ఏలయనగా అది ఏలనగా ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున్నే బయలుదేరి దినమునకు 1 దీనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూసి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు, ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదని. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పనివారిని పిలిచి, చివరి వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారి వరకు వారి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దీనారము చొప్పున తీసుకున్నది. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకున్నది, కానీ వారికి ఒక్కొక్క దీనారము చొప్పునే దొరికిను. వారిది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేతులనివే అని ఆ ఇంటి యజమాని మీద చండుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నాయన మీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయోగ్యుడైన నన్ను ప్రభా, నా నోటిని నాయన దేశము కానీ దేశంలో ప్రభా, నాయన నా నోటిని నీ బోరగా వాడుకుంటున్నాను స్తోత్రాలు ప్రభా. నాయన నేనైతే అల్పుడును అయోగ్యుడునైనా నన్ను ఈ విధముగా నాయన వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన నీవు నాలో ఉండి మాట్లాడుతున్న ఈ మాటలు ప్రభా, వినగలిగిన మనసు, గ్రహించగలిగిన మనసు ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ దయచేయమని మా ప్రియ కుమారుడని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఇక్కడ మనం ఒక విషయాన్ని అండర్లైన్ చేసుకోవాలి. మనము ఎలాగంటే నిలిచి ఉన్నా, వాళ్ళు ఎలా ఉన్నారండి? నిలిచి ఉన్నారు. ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీరు పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది అంటున్నాడు. ఇక్కడ యజమాని వాళ్ళని పనిలోకి కూలి పని పెంచుకోవడానికి కొంతమందిని తీసుకువెళ్ళటానికి ఉదయాన్నే, కొంతమంది మీకు తెలుసో తెలీదు, విజయవాడలో మాకు బెంచ్ సర్కిల్ దగ్గర, అలాగే కొన్ని సెంటర్లలో
కొంతమంది ఒక 100 మంది 150 మంది పొద్దున్నే పెందలకాడే లేచి రెడీ అయిపోయి 5-6 ఒక 100-150 మంది అక్కడ అలా నిలచుని ఉంటారు. అలా నిలచుని ఉంటే వారిని ఈ పనికి కావలసిన యజమానులు వచ్చి వాళ్ళకి ఏ పని అయితే అవసరమో ఆ పనికి వాళ్ళని తీసుకువెళుతూ ఉంటారు. ఇక్కడ యజమాని అలాగే ఉదయాన్నే వచ్చాడు. ఉదయాన్నే వచ్చినప్పుడు అక్కడ 100-200 మంది నిలిచి ఉన్నారు. ఆ నిలిచి ఉన్న వారిలో కొంతమందిని వారితో ఒక ఒడంబడిక చేసుకున్నాడంట ఆయన. మన ఇక్కడ మీ భాషలోనే చెప్తున్నాను, ఒక దీనారికి రోజుకి అంటే 12 గంటలు పని చేస్తే నేను ఒక దీనారు ఇస్తాను, ఇది మీకు ఓకేనా అని ఒక ఒడంబడిక చేసుకున్నాడు. వాళ్ళు ఓకే, మాకు ఇష్టమే, మేము ఆ దినారికి మేము 12 గంటలు పని చేస్తామని చెప్పి ఒప్పుకున్నారంట. వారిని తీసుకువెళ్ళి ఆయన ద్రాక్ష తోటలో పనికి పెంచాడంట. ఇక్కడ ఒక దీనారు అంటే మనకి ఇంచుమించుగా అది ఎంత అవుతుంది అనేది మీకే తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో దీనారు అంటే చాలా ఎక్కువ అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు దీనారికి ఒప్పుకున్నారు. వారు వచ్చి పని చేస్తూ ఉన్నారు. పని చేస్తూ ఉంటే ఆయన మళ్ళీ 9 గంటలకు వచ్చాడంట. 9 గంటలకు వచ్చేసరికి ఇంకా అక్కడ చాలా మంది నిలిచి ఉన్నారంట. వాళ్ళని చూశాడు. చూసి 9 గంటలకి మరికొందరిని వారిని నా ద్రాక్ష తోటలో పనిచేయటకు రండి అని మరికొందరిని, వారు బలవంతులై ఉండొచ్చు, అది ఇంకా బాగా పనిచేస్తారు అనుకున్నాడేమో, వాళ్ళని కూడా ఆయన తీసుకువెళ్ళాడంట. అక్కడికి సుమారు 4 గంటలు అయిపోతుంది. ఉదయం 6 గంటలకు వచ్చిన వాళ్ళు వెళ్ళారు, వారు పని చేస్తున్నారు. మళ్ళీ 9 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా తీసుకువెళ్ళారు. అంటే వాళ్ళు అప్పటికే 4 గంటల నుంచి వారు పని చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆయన అక్కడ నుంచి వారు నిలిచి ఉన్నారు. చాలా మంది ఇంకా అక్కడ నిలిచి ఉన్నారు. కానీ అక్కడ నుంచి కొంతమందిని మాత్రమే ఆయన పనికి తీసుకువెళ్ళారట. ఈరోజు మనము ఈ మందిరానికి, ఈ సంఘానికి వచ్చే మనము ఖాళీ హృదయంతో మనం వచ్చాం. అలా ఉదయాన్నే లేచి పని కోసం వాళ్ళు వచ్చారు. ఖాళీ హృదయంతో మనం ఇక్కడికి వస్తే మనం అక్కడ నిలిచి ఉండాలి. ఎవరి కోసం మనం నిలిచి ఉండాలి? మనము ఖాళీ హృదయంతో మనం వస్తే వాక్యము కొరకు సంఘ కాపరి, సంఘ సేవకుడు ఏదైతే విత్తుతాడో, ఏ వాక్యం అయితే చెప్తాడని మనము నిలిచి ఉండాలి. మనం ఎప్పుడైతే నిలిచి ఉన్నామో మనను ఆ సేవకుడు చెప్తున్న వాక్యము ఈ సంఘములో ఈ సాయంకాల సమయంలో ఎప్పుడైతే మనము నిలిచి ఉన్నామో మనలను ఆ దేవుడు ఆ వాక్యముతో మన హృదయాన్ని నింపునుగాక. మనము ఎప్పుడైతే వాక్యము మన హృదయంలో మనం నింపుకోవాలి, మనము ఖాళీ హృదయంతో రావాలి. చాలా మంది మిడిమిడి జ్ఞానముతో వస్తూ ఉంటారు. నాకు తెలిసి వీళ్ళు వెళ్ళిన వారు ఎవరు? ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు మొదటి వాళ్ళు అనుకుంటున్నారు, నేను మొదటి వాళ్ళని, నేను పుట్టు క్రైస్తవుడిని, నా తాత క్రైస్తవుడు, నా నాన్న క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవురాలు, నేను చాలా విషయాలు తెలిసిన వాళ్ళని అనుకుంటారు. చాలా మంది వాళ్ళు వస్తారు, నాకు వాక్యము తెలుసులే అనుకుంటూ ఉంటారు. చాలా మిడిమిడి జ్ఞానంతో ఉంటూ ఉంటారు. కొంతమంది చిన్న ఉపమాన రీతిగా మీకు ఒక విషయాన్ని చెప్తాను. నేను ఈ మిడిమిడి జ్ఞానం వారు ఎలా ఉంటారండి, చిన్న ఉపమాన రీతిగా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కొత్తగా పెళ్ళైన జంట ఎలా ఉంటారండి? వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు. భర్తను అస్సలు విడిచిపెడతారు భార్య, అవునా కదా? కొత్తగా పెళ్ళయింది కదా, వచ్చిన తర్వాత కొత్తగా కాపురం పెంచారంట. కాపురం పెంచిన తర్వాత భర్త లెగిసే టైంకి గబగబా భర్త కంటే ముందే లెగిసిపోయి అన్ని పనులు చేసేసుకుని గబగబా భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడని చెప్పేసి టిఫిన్ తయారు చేసేసిందంట. భర్త అనుకున్నాడంట, నా భార్య చాలా మంచిది. ఇప్పుడే తెలియదు కదా మనవాడికి, 6 నెలలు గడిచే కదా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నా భార్య చాలా మంచిది, నేను లెగిసేయడానికి నాకు అన్ని రెడీ చేసేసింది అని చెప్పి ఆమె వెళ్ళికి ఇచ్చినేసరికి ఉప్మా తీసుకొచ్చి పెట్టిందట. అబ్బా నా భార్య చక్కగా ఉప్మా చేసిందని చెప్పి గబగబా తినేసాడంట. తినేసి అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడంట.
ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు అలాగే ఉదయాన్నే లెగిసిపోయిందంట, గబగబా అన్ని రెడీ చేసిందంట, మళ్ళీ చిక్కును రెడీ చేసి పెట్టేసిందంట. మనోడు చాలా మంచిది మా ఆవిడ అనుకున్నాడంట, మామూలుగానే ఏం చేసేసిందో మరి అని చెప్పి ఆశపడుతున్నాడంట. చూసేసరికి మళ్ళీ ప్లేట్ తీసుకుని మళ్ళీ ఉప్మా చేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేంటి మళ్ళీ ఉప్మా చేసింది అనుకుని సరేలే పోన్లే ఈ తినేద్దాంలే అని సర్దుకున్నాడంట. సర్దుకుని అలాగే ఆ ఉప్మా తినేసి అమ్మ నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడంట ఆఫీస్కి. మళ్ళీ 3వ రోజున కూడా అలాగే చేసిందంట. మళ్ళీ ఆయన రెడీ అయ్యేసరికి మళ్ళీ చేసేసిందంట. ఏం చేసిందండి? దేవునికి స్తోత్రం, మళ్ళీ ఉప్మానే చేసేసిందంట. అప్పుడు అనుకున్నాడంట, ఆయనకు ఒక డౌట్ వచ్చిందట, ఈమెకి ఉప్మా తప్ప ఈమె రాదేమో అనుకున్నాడు. ఆ రోజు పెళ్లి సూపుల్లో వాళ్ళ అమ్మ చేత అడిగించాడట, అమ్మ నీకేమేమి వచ్చంటే నాకు అన్నీ వచ్చాను. అప్పుడు అన్నాడంటే వెళ్ళి, అమ్మ నేను ఒక చిన్న విషయం అడిగితే ఏమనుకో కదా అన్నాడంట. ఏంటి పర్లేదండి బదిలండి మన మధ్య ఏంటంటే అన్నదంట, నీకు ఉప్మా తప్ప ఇంకేం రాదా అని అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు రాదండి ఉప్మా ఒకటి వచ్చాడు అన్నది. మరి ఆ రోజు ఏంటి మా అమ్మ అడిగినప్పుడు నాకు అన్నీ వచ్చని చెప్పావు కదా అంటే, అలా చెప్పకపోతే మీ అమ్మ పెళ్లి ఒప్పుకోదేమని అలాగే చెప్పానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళకి ఏంటండి మిడి జ్ఞానం. పోనీ ఈయన తెలివైనోడేమో అనుకుంటే ఈయన కూడా అనుకున్నాడంట ఈ ఉప్మా నేను తినలేను కానీ ఈ ఉప్మా నువ్వు తినేసి నేను బయటికి వెళ్ళేదన్నా వాటర్కి వెళ్తుంటానని చెప్పి బయటికి వాటర్కి వెళ్ళాడంట సారు. ఈయనకు కూడా మిడి జ్ఞానమే. అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కన కూడా పొరాటా చెప్పుకుని తెచ్చున్నాడంట. ఈయన వెళ్ళి ఆ వెయిటర్ని పిలిచి ఏమున్నాయా అన్నాడంట. ఆయన మెనూ తీసుకొచ్చి ముందెట్టాడట. అవన్నీ చదవటం పంపించి రాదు, అవి ఇంగ్లీష్లో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి. మరి ఆయన చదవటం ఇవన్నీ నేను చెప్పలేను, నేను చదవలేను కానీ ఏమున్నాయి నువ్వే చెప్పంటే ఆ టకటక చెప్పేస్తాడు కదా, ఉప్మా ప్రెసిడెంట్ ఇల్లు అని చెప్పేస్తాడు కదా. లాస్ట్ అంట టమాటా బాగుతున్నానంట, టమాటా బాగుతానంట. ఏంటంటే లాస్ట్ ఏం చెప్పానంట టమాటా బాగుతున్నాడంట. ఇదేదో వెరైటీగా ఉంది, టమాటా బాగుతున్నాడు అనుకుని అని నాకు టమాటా బాగుతుంటే రానంట. పక్కన పొరాటా తింటాడంట, చూస్తున్నాడంట ఆయన్ని. ఈయన ఆయన గబగబ వెళ్ళి మళ్ళీ ఏం చెప్తాడండి, టమాటా బాతులు ఏముంటుందండి, అది ఉప్మా. దేవునికి స్తోత్రం. కాకపోతే టమాటా కలుపుతాడు అంతే. దేవునికి స్తోత్రం. ఆడు వచ్చాడంట, టమాటా బాత్ అంటే ఉప్మా తీసుకొచ్చి పెట్టాడంట. ఇదేంటో బాబు నేను మా ఆవిడతో సరిపోతుంటే మళ్ళీ నువ్వు కూడా ఉప్మా తెచ్చానంటున్నాను. అవునండి మీరు టమాటా బాత్ చెప్పారు కదా, కాకపోతే టమాటా కలుపుతాం అంతే, ఇది కూడా ఉప్మా అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అది తింటూ అన్నాడు, పక్కన పొరోటా తింటే ఆడన్నాడు పొరోటా బాగుందని, ఇది రిపీట్ చేయమన్నాడు, ఇంకోటి తీసుకురామని చెప్పాడంట. ఈయన అనుకున్నాడంట మిడి జ్ఞానము కదా, దాని గురించి చెప్తాను ఈ మాటలు. ఆయన అనుకున్నాడంట రిపీట్ అంటే మళ్ళీ పొరోటా తెస్తాడేమో అనుకుని ఈయనన్నాడంట ఉప్మా తింటున్నాడు కదా, మళ్ళీ ఇది ఇంకో రిపీట్ ఇంకోటి పెట్టానంట. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడంట ఇదేంట్రా బాబు ఉప్మా తెచ్చి ముందు మళ్ళీ తెమ్మంటాడు ఏంటని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఉప్మా తెచ్చాడంట. ఇదేంట్రా బాబు మళ్ళీ ఉప్మా తెచ్చావు ఆయన రిపీట్ అంటే ఆయనకి పొరోటా తెచ్చావు నాకు మళ్ళీ ఉప్మా తెచ్చాడు. అదేంటంటే ఆయన రిపీట్ అంటే ఏం తింటున్నాడో దాన్ని ఇంకోటిసారి పట్టురమ్మన్నాడు. మీరు తింటుంది ఉప్మా కాబట్టి మళ్ళీ మీరు రిపీట్ అన్నాడు, మీకు ఇది తెచ్చాడు అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వీళ్ళు మిడి జ్ఞానాలు మీరు అనుకుంటారు నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అవి వాక్యం ద్వారా సేవకుడు ఏవైతే చెప్తాడో, సేవకుడు ఏదైతే విత్తబోతున్నాడో దాని కొరకు మనము ఖాళీ హృదయంతో ఎదురు చూస్తూ ఉండాలి. మనము నిలచి ఉండాలి. మీరు ఇక్కడ ఏమయ్యారు, మీరు పొద్దున్నే వచ్చినాడు 6 గంటలకు వచ్చినాడు తీసుకుని వెళ్ళాడు, వాళ్ళు తర్వాత తీసుకెళ్ళిపోయారు కదా, ఇంక నేను ఎవరు నన్ను తీసుకెళ్ళరేమో, నాకు పని దొరకదేమో అనుకోలేదు. వీళ్ళు అలాగే నిలసి ఉన్నారు, యజమాని కోసం నిలసి ఉన్నారు. నిలచి ఉన్నప్పుడు మళ్ళీ 9 గంటలకు వచ్చి తీసుకెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి 12 గంటలకు వచ్చాడు. మళ్ళీ యజమాని 12 గంటలకు వచ్చినప్పుడు ఇంకా చాలా మంది అక్కడ నిలచి ఉన్నప్పుడు చూశాడు. వీరికి అక్కడ 12 గంటలకు వెళ్ళిన వాళ్ళకి మరి అక్కడ వాళ్ళకి లంచ్ స్నాక్స్ ఏవాడు తీసుకెళ్తారు కదా రైతులు, దానికోసమని ఆయన వచ్చి ఉన్నాడు. వచ్చినప్పుడు చూశాడు ఇంకా చాలా మంది అక్కడ నిలచి ఉన్న వాళ్ళని చూశాడు. వాళ్ళని కూడా అన్నాడు మీరు కూడా వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయండి అన్నాడు. 3 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పాడు. ఎందుకు వాళ్ళు నిలచి ఉన్నారు?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మనము నిలిచి ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మనం నిలిచి ఉండాలి. దేంట్లో నిలిచి ఉండాలంటే సంఘంలో మనం నిలిచి ఉండాలి, వాక్యంలో మనం నిలిచి ఉండాలి, ప్రార్థనలో మనం నిలిచి ఉండాలి. మనము నిలిచి ఉన్నప్పుడే ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. చాలా మంది ఇందాక సాక్ష్యం చెప్పారు, నాకు పాస్పోర్ట్లో ఏసీ తేడా ఉందండి, నాకు పని అవ్వలేదండి అని కొంతమంది చెప్పారు. నాకు అక్కం అవ్వలేదండి, నాకు ఇలా ఉందని చెప్పారు. వీళ్ళంతా ఏం చేశారు? వీళ్ళు నిలిచి ప్రార్థన చేశారు. ప్రతి ఒక్కరి సాక్ష్యం ఏమని చెప్తూ ఉందంటే, నేను ప్రార్థన చేశానండి, ప్రభువు నన్ను ఆశీర్వదించాడు. ఎందుకు వాళ్ళు ప్రార్థన చేశారు? వాళ్ళు నిలిచి ఉన్నారు. నాకు అవ్వదులే, నాకు ఈ పాస్పోర్ట్ అవ్వదు, నన్ను ఏదో రకంగా నన్ను ఇండియాని పంపించేయండి అని చెప్పేసి వారు అడగలేదే. వారు ఏం చేశారంటే వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు నిలిచి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఈరోజు ఈ కృపా రక్షణ సహవాసంలో మనం అందరం కూడా నిలిచి ఉండాలి. ఇక్కడ అనేకమైన బేస్మెంట్లు చూశాను. నేను వచ్చిన తర్వాత చూశాను, చాలా బేస్మెంట్లు ఉన్నాయి. ఒక దాంట్లో 3, 4, 5 జరుగుతున్నాయి. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందంటే వాక్యాన్ని విరివిగా అందిస్తూ ఉన్నారు. కువైట్ దేశంలో ఇంచుమించుగా, మనకు కూడా ఇండియాలో కూడా అంత లేదేమో అనుకుంటున్నాను. ఇక్కడ మనము చాలా మంది అటు ఇటుగా చెదిరిపోతూ ఉన్నారు. ఇక్కడ పోకపోతే ఒకసారి అమ్మా నేను రావడానికి కుదరట్లేదమ్మా, నువ్వు పోసుకొచ్చేయన్నకు మనసు ఎదురుగా తీసుకోవడం, నువ్వు అయితే నేను ఈ సంఘానికి రాను, నేను ఏదో సంఘానికి వెళ్ళిపో. మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? మనం నిలిచి ఉండాలి. మనం నిలిచి ఉండాలి. ఎక్కడైనా మనం నిలిచి ఉండాలి. మనం వెయిట్ చేయాలి. దేనికోసం వస్తున్నామా అంటే ఆత్మీయ ఆహారం కోసం వస్తున్నామా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆత్మీయ ఆహారం కోసం వస్తున్నాం. మన విలువైన సమయాన్ని వచ్చిందే శుక్రవారం, ఒక్కరోజే మనకి సెలవు. ఆ రోజు చాలా మంది షాపింగ్ చేసుకుంటూ ఎంతో ఆనందంగా వారి ఇంటికి ఏం కావాలో అవన్నీ కొనుక్కుంటూ ఉంటారు. కానీ మనము మాత్రం దేవుని మందిరంలో, మనం ఎక్కడ దేవుని మందిరంలో ఎక్కడ మరి వాక్యం ఏవైతే విత్తుతున్నారని చెప్పి మనము దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము నిలిచి ఉంటున్నాం, వాక్యము కొరకు ఎదురు చూస్తున్నాం, ఆత్మీయ ఆహారం కోసం మనం వస్తున్నాం ఇక్కడికి. మనకి ఇక్కడ కోపతాపాలు మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము నిలిచి ఉంటే ఆయన వస్తాడు. 3 గంటలకు వచ్చిన వాళ్ళని కూడా తీసుకెళ్ళాడు ఆయన. నా పొలంలో పని చేద్దరికండి అని. ఎందుకు తీసుకువెళ్ళారంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోలేదు. 3 గంటలకు ఎవరైనా పనికి తీసుకెళ్తారమ్మా? పొద్దున్న 5 గంటలకి వచ్చిన వారిని 3 గంటలకు ఎవరైనా పనికి తీసుకెళ్తారా? చాలా మంది అంటారు, అమ్మా ఎందుకమ్మా కోయిట్కి వచ్చారు, నీ పని అవ్వదమ్మా, నువ్వు ఇబ్బంది పడతావమ్మా, వెళ్ళిపోమ్మా అంటారు. లేదమ్మా నీకు ఈరోజు పని దొరకదమ్మా, వెళ్ళిపోమ్మా అంటారు. కానీ ఇంటికి వెళ్ళిపోలేదు వాళ్ళు, నిద్రపోలేదు వాళ్ళు, ఇండియాకి వెళ్ళిపోలేదు. కానీ ఎదురు చూస్తూ నిలిచి ఉన్నారు. నా యజమానుడు వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు. నాకు జరిగిన ఈ పనిని, నాకు ఎవరైతే నాకు ఈ పనిలో పెట్టుకుంటారో నా యజమానుడు, నా దేవుడు, నేను నమ్మిన నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే నమ్మకంతో నిలిచి ఉన్నవారు ఈరోజు చాలా మంది సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఈ పని జరిగింది, ఆ పని జరిగింది, దేవుడు నన్ను విడిచిపెట్టలేదని వారు ఎలా ఉన్నారండి? నిలిచి ఉన్నారు. ఈరోజు ఈ సాయంకాల సమయంలో మనము నిలిచి ఉంటేనే తప్ప మనము దేవుని పరలోక రాజ్యానికి చేరలేము. ఇక్కడ 3 గంటల వారిని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. వచ్చాడు యజమానుడు. ఇక్కడ ముందే చెప్పాడు, నీ కుటుంబము ఒక పరలోక రాజ్యాన్ని పోలి ఉంది అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని పోలి ఉంది అంటే ఆ కుటుంబ సభ్యులని ఎవరు ఎక్కడికి తీసుకువెళ్తారంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆశపడి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఎప్పుడు మనము తృప్తి పడుతాము అంటే ఎప్పుడు మనము పరిశుద్ధులుగా ఉండి మన హృదయాన్ని పరిశుద్ధముగా ఉంచుకుని మనము వాక్యములో మన సంఘములో నిలిచి ఉన్నప్పుడే మన యజమాని మనల్ని వచ్చి తీసుకువెళ్తానికి వస్తాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మరొకసారి 5 గంటలకు వచ్చాడంట. మళ్ళీ ఎన్నింటికి వచ్చాడండి ఆయన? 5 గంటలకు వచ్చాడంట. 5 గంటలకు వచ్చేసరికి ఇంకా అక్కడ కొంతమంది నిలిచి ఉన్నారంట. వాళ్ళని అడిగాడంట ఆ యజమాని, మీరు పొద్దున్నే వచ్చారు కదా, పొద్దున్నుంచి ఇప్పుడు దాకా మీరు ఎందుకు ఇక్కడే నిలిచి ఉన్నారు అనంట. అన్నప్పుడు చెప్పారంట వాళ్ళ సమస్యలు. అయ్యా, నాకు అక్కం అవట్లేదయ్యా. అయ్యా, నాకు పాస్పోర్టు తేడా ఉందయ్యా. నేను నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. ఇక్కడ కూర్చుని ఇక్కడ నిల్చున్నానయ్యా, నిలిచి ఉన్నానయ్యా అని నాకెవరు పనివ్వలేదయ్యా. నేను చూయించే సమయం వచ్చానయ్యా. నేను ఇక్కడ ఖాళీగా ఉంటున్నానయ్యా. 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఖాళీగా ఉంటున్నానయ్యా. నాకెవరు పనివ్వలేదయ్యా అని వారు సమస్యలను వారు చెప్పుకుంటున్నారట. చెప్పుకున్నప్పుడు అన్నదంట 5 అయిపోయింది టైం. వాళ్ళు 6 గంటలకు వచ్చినాడు. అప్పటికే 11 గంటలు పనిచేశారు. వాళ్ళు 11 గంటల నుంచి అక్కడే ఉన్నారు. వీళ్ళని కూడా అన్నాడంట, మీరు కూడా వెళ్ళి నా ద్రాక్ష తోటలో పనిచేద్దరుగానే అన్నాడంట. ఇంకెంత ఉందండి టైం? గంట ఉంది, గంటే ఉన్నది. ఆ గంట టైం ఉన్నా కూడా మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనిచేద్దరికి అన్నాడంట. తీసుకువెళ్ళాడంట దేవుడు. ఈరోజు ఎందుకు తీసుకువెళ్ళాడు అని వాళ్ళు 5 గంటల దాకా ఏం చేశారు? వాళ్ళు 5 గంటల దాకా వాళ్ళు నిలచి ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు నిలసి ఉంటే, ఆఖరి వరకు కూడా వారు నిలసి ఉంటే వాళ్ళని దేవుడు పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఈరోజు ఈ కృపా రక్షణ సహవాసంలో మనమందరం, ఈ సంఘములో మనమందరము కూడా, మీరు నేను మనమందరము కూడా నిలచి ఉంటే ఆఖరి వరకు మనల్ని తీసుకువెళ్తాడు. మనం వాక్యంలో నిలిచి ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి. మనం ఇక్కడ ఉన్నంత కాలమే నిలిచి ఉంటున్నామా? మనం ఇండియా దేశానికి వెళ్ళినక్కడ నిలిచి ఉంటున్నామా? మనం ఆఖరి వరకు మనం మరణము అయ్యే వరకు కూడా మనం నిలిచి ఉంటున్నామా? ఎప్పటి వరకు నిలిచి ఉంటున్నాం అనేది ఈ సాయంకాల సమయంలో మనం అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎప్పుడైనా రావచ్చు. ఆయన అంటాడు, నేను రాత్రి దొంగ వలె వస్తానంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దొంగ చెప్పొస్తాడా? చెప్పొస్తే మనం పోలీసులు రెడీగా పెట్టుకుంటాం కదా. ఆయన చెప్పాడు, నువ్వు మెలకుగా ఉండాలి, మనం నిలచి ఉండాలి ఆయనలో. మనం ఎప్పుడైతే నిలచి ఉన్నామో ఆయన మనలో వచ్చి ఆయన పొలములో పనిచేయడానికి తీసుకువెళ్తాడట. ఆయన పొలము పరలోక రాజ్యాన్ని పోలి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. మనం యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ముగిస్తాను. ద్రాక్షావళిని నేను, తీగవు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఆయన యందు నిలిచి ఉంటారో వాళ్ళంట ఎలా ఆశీర్వదించబడతారండి? బహుగా ఆశీర్వదించబడును. ఈ సాయంకాల సమయంలో మన సంఘము, మనము దేవుని యందు మనమందరం నిలిచి ఉండి బహుగా ఆశీర్వదించబడును గాక. ఆమేన్. మనమందరము కూడా మనము వాక్యములో నిలకడగా నిలబడి వాక్యముతో మనము బహుగా నింపబడదుము గాక. ఆమేన్. ఆయన అంటున్నాడు, నేను నా యందు నిలిచిన వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకి వేరుగా ఉంటే మనం ఏమైనా చేయగలమా? మన వల్ల ఏమన్నా అవుతుందా? మనము ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేవట. చూడండి, నేను నా తండ్రి 8వ చదువుతాం. చూడండి, 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన
మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు 12 మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతుల మీద నేను చెప్పుచున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేత మనం ప్రేమించబడాలని తండ్రి ఆయనను ప్రేమించి ఈ లోకానికి పంపించాడు. ఆయన మన కొరకు ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. అంతే కదా, మన కొరకు ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. ఆయన మన కొరకు ఏం పెట్టాడు? ఆయన ప్రాణమే పెంచాడు. ఆయన మన కొరకు ప్రాణము పెంచాడు. మనము ఆయన కొరకు కనీసం నిలిచి ఉండలేమా? మనము ఆయన ప్రేమను మనం పొందుకోవాలంటే మనం కడ వరకు నిలిచి ఉండాలి. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ 5 గంటలకి వచ్చిన వారికి కూడా ఆయన తీసుకువెళ్ళి అంటున్నాడు. ఈ 5 ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 11 వచ్చిన నుంచి ఒకసారి చదువుదాం. వారిది తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమూహము చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సణుగుకొచ్చినారంట కొంతమంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మొదటి వారు కడపట వారు అని అక్కడ తేడా ఏమీ లేదు. మొదటి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనా వారి కడపట వారికైనా 1 దీనారే అందరికి పంచాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారంట, మేము 6 గంటలకు వచ్చాం, మేము ఇక్కడ 12 గంటలు పని చేస్తాం, కానీ వీళ్ళు 5 గంటలకే వచ్చారు. వాళ్ళు వచ్చి పని చేశారంటే వాళ్ళు 1 గంటే వాళ్ళు పని చేశారు. ఆయనను వాళ్ళకి దీనాలు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఈ వాక్యము కొరకు ఈ మందిరములో ఈ సంఘములో మనము దేవుని రాకడ కొరకు మనము నిలిచి ఉన్నట్లయితే నీకు ఉన్న సమస్యలన్నింటినీ, నీకున్న ఇబ్బందుల్ని, నీకున్న ఇరుకుల్ని, నీకున్న కుటుంబ సమస్యల్ని ఆయన ఈ సాయంత్రకాల సమయంలో ఆయన నీ సమస్యలన్నింటికి మార్గము తెరువునుగాక. ఆమేన్. ఆయన నీ సమస్యలన్నింటినీ తీర్చునుగాక. నీవు నిలిచి ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నిలిచి ఉంటే ఆఖరి వరకు ఆయన కొరకు నీవు నిలిచి ఉంటే నీ కుటుంబంలో సమస్య ఎంత పెద్దదైనా, నీకు అక్కము రాకపోయినా, అది ఎంత పెద్ద సమస్య అయినా, నీ పాస్పోర్ట్ విషయంలో ఎంత పెద్ద సమస్య అయినా, నీ యజమానులు నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా, నీకు జీతం ఇవ్వకపోయినా, నీకున్న ఎన్ని సమస్యలైనా కానీ నీ సమస్యల కోసం నువ్వు ఇంటికి వెళ్ళిపోకుండా, ఇండియాకి వెళ్ళిపోకుండా నువ్వు ఇక్కడే కనుక ఈ దేశంలోనే నువ్వు నిలిచి ఉండి, ఈ సంఘములోనే నువ్వు నిలిచి ఉండి దేవునికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ సమస్యలన్నింటికి పరిష్కార మార్గం చూపునుగాక. ఆమేన్. దేవుడు నిన్ను వాక్యముతో పంచుకొని నిన్ను దీవించునుగాక. విస్తారమైన దీవెనలు ఈ సంఘము పైన కుమ్మరించునుగాక. ఆమేన్. 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 మనము నిలిచి ఉండాలి. మనం కడ వరకు మనం నిలిచి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. అందరూ మీ స్థలాల్లో లేచి నిలిచినట్లయితే చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ నాయన ఈ సాయంకాల సమయంలో ఈ కృపారక్షణ సహవాసంలో నాయన ఈ వ్యవస్థాపకులుగా ఉన్న నాయన శ్రీధర్ గారు కూర్చోబడి నాయన మరి ముఖ్యంగా నాయన ఆ బిడ్డ ఎంతో కష్టంతో వేదనతో నాయన ప్రభా చక్కగా వంటలు చేస్తూ, కమ్మని వంటలు చేస్తూ మరి శరీరానికి ఆహారాన్ని అందిస్తూ, ఓ పక్కన నాయన మరి జీవాహారాన్ని అందిస్తూ ఎంతో కష్టపడుతున్నాడు సార్.
ఆ బిడ్డని దీవించండి, ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభా. అలాగే ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ నాయన ఈ రాత్రి సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు కూడా వాక్యంలో నిలిచి ఉండి ప్రభా నీ కొరకు నాయన ఎదురు చూసి నాయన నీ రాకడకు నాయన సిద్ధపడి బుద్ధి కలిగిన కన్యలు ఏ విధంగా నూనెని సిద్ధపాటు చేసుకున్నారో అలాగే మేము కూడా నాయన వాక్యంతో మా హృదయాన్ని శుద్ధి చేసుకుని నీ కొరకు నాయన సిద్ధపడి ఉండే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా ఈ కృపా రక్షణ నాయన సంఘాన్ని అంతరించి కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రియకుమారుడని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు అలాగే వ్యవస్థాపకులకు మీ అందరికీ కూడా ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి వాక్యం వినిపించినటువంటి దైవజనులు నికోలస్ గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా మనకు బల కార్యక్రమం అయితే ఉంది కాబట్టి కానుకలు పాట పాడుకుని దేవుని సమర్పించుకుందాం. అందరూ లేచి నిలబెట్టినట్లయితే మన మధ్య ఉన్నటువంటి కానుకల పాట సిస్టర్ రాజీ గారు వచ్చి పాడవలసిందిగా మనం చేస్తాం. తొందరగా ఈలోగా ప్రాసెస్ చేసిన ఒక టైం వేసి దయచేసి ఒక నిమిషం కూర్చోండి. మొన్న జరిగినటువంటి యానివర్సరీ కార్యక్రమానికి సంఘ బిడ్డలు చాలా మంది కూడా మనకి సంఘానికి ఆ యానివర్సరీ కార్యక్రమానికి ఎంతో సహాయము ఆర్థికంగా కానీ స్పాన్సర్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళని మరి వాళ్ళు ఇచ్చినటువంటి ధన సహాయం కానీ స్పాన్సర్ విషయంలో కానీ సంఘంతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ రోజు ఎంతో ఘనంగా జరిగింది యానివర్సరీ కార్యక్రమం. అందుని బట్టి కారణం ఏంటంటే సంఘస్థులందరూ కూడా స్వచ్ఛందంగా శ్రమపడి ఆర్థికంగా కానీ ధన రూపంలో కానీ ఇచ్చి సంఘాన్ని యానివర్సరీ కానీ ఎంతో జయప్రదంగా చేసి దేవుని మహిమపరుస్తున్నందుకు అందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు ఇచ్చినటువంటి మరి స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తులు మనం మీ ముందు ఉంచుతున్నాను. భోజనాల నిమిత్తము సురేష్ గారు, బాబీ, ప్రసాద్, సురేష్, కృష్ణ గారు ఆ భోజనానికి అయ్యే ఖర్చు అంతా కూడా వాళ్ళే భరాయించారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి కేక్ కూడా అవసరం కాబట్టి ఆ కేక్ నిమిత్తము మరి చెల్లి లక్ష్మీరావు ఆ కేక్ అయ్యే ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటానన్నా అని చెప్పేసి ఆమె ఎదురు రావడం జరిగింది. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్వీట్స్ నిమిత్తం మేరీ రత్నం గారు, అలాగే బూరుల నిమిత్తం మరి గౌతమి వాళ్ళ సిస్టర్ మేరియమ్మ గారు కూడా మరియమ్మ గారు మరి ఎంతో కష్టపడి మరి సంఘాన్ని ప్రేమించి మరి బూరుల గారికి మనకి ప్రజెంట్ చేశారు. అలాగే డ్రింక్స్ విషయంలో మార్టిన్, కాకినాడ సురేష్, అలాగే దొండపాటి ఆశిక్ కూడా డ్రింక్స్కి అయ్యే ఖర్చంతా కూడా మేమే భరాయింతమని ఎదుర్కొచ్చారు. అలాగే వాటర్ నిమిత్తం మా బావగారు అనేటువంటి బిఆర్ రాజు గారు ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటాను వాటర్ నిమిత్తం అని చెప్పేసి ఆయన ఎదుర్కొచ్చారు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి హాస్టల్ గారిని గౌరవిస్తున్నప్పుడు పుట్టిగానే గౌరవించకూడదు, ఫ్లవర్ బుకేస్తుంది గౌరవించాలని అన్నప్పుడు మరి చెల్లి జెసికా ఆ ఫ్లవర్ బుకేకు అయ్యే ఖర్చు అంతా కూడా నేను పెట్టుకుంటానన్నా అని మరి ఎదుర్కొచ్చింది. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇక్కడ బ్యానర్ విషయంలో అయ్యే ఖర్చు అంతా మరి చాలా ఖర్చు అది బ్యానరు దాన్ని ఫ్లెక్స్ చేయించడం, తర్వాత మళ్ళీ సితారా తయారు చేయించడం కూడా అది ఖర్చుతో కూడినటువంటి పని కాబట్టి దానికి అయ్యే ఖర్చు అంతా కూడా మేము భరించుకుంటామని చెప్పేసి కైవర్ లక్ష్మి గారు, అలాగే మేరీ, బోధన కుమారి గారు కూడా ఎదురుకొచ్చి ఆ కార్యక్రమాన్ని మరి మనకి తోడ్పాటు చేశారు. అలాగే చీరల విషయం హల్లెలూయా స్తోత్రం. చీరల నిమిత్తం అంటే ఇంత ఆ చీరల విషయం ఇండియా నుంచి రప్పించారు. చాలా చాలా అందంగా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఆ చీరలకి అయ్యే ఖర్చు అంతా కూడా మరి తోడుకోవడంలో అదే మా బేబీ గారు అలాగే మా సుజాత గారు కూడా అయ్యే ఖర్చు అంతా కూడా మేము పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళ ఎదురు రావడం జరిగింది. అలాగే సచ్ విషయంలో కూడా శ్రీధారే పెట్టుకున్నాడు. సాల్వాల విషయానికి వచ్చేటప్పటికి మరి ఎవరు పెడతారు ఏంటంటే మా కొడుకు రోహిత్, మా అబ్బాయి వరుణ్ తేజ ఇద్దరు కలిసి మేము పెట్టుకుంటాము సాల్వాల ఖర్చు అని చెప్పేసి వాళ్ళ ఎదురు రావడం జరిగింది. ఇవే కాకుండా ఈరోజు పాస్టర్ గారి చేత ఓపెన్ చేసినటువంటి మైక్ సెట్స్, మనకు మైకులు లేవు సొంతంగాను. అప్పుడు దాని గురించి ఆలోచించినప్పుడు మా పాప డాలీ
అల్లుడు గారు జై వాళ్ళిద్దరూ కలిసి మేము సెట్ ప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి మైక్ సెట్ ఆవిడ పంపించడం జరిగింది. అలాగే వాట్సాప్ గ్రూప్లో మనకు పరిచయం అయినటువంటి శారదమ్మ మస్కట్ నుంచి, అన్న మేము కూడా ఏదైనా ప్రజెంట్ చేయాలని చెప్పేసి అంటే తమ్ముడు అన్నాడు, దూరం కదమ్మా ఏం చేస్తారంటే, లేదన్నా మేము ఏదో చేస్తాను, ఎంత దూరం ఉన్నప్పటికైనా సరే అని చెప్పి సంఘాన్ని ప్రేమించి ఆమె మస్కట్ దేశంలో ఉంటూ కూడా మన సంఘాన్ని మరి దృష్టిలో పెట్టుకుని నేను కూడా ఏదో చేయాలి అనేటప్పుడు నేను కూడా ఒక మైక్ సెట్ ప్రజెంట్ చేస్తానన్నా సంఘానికి అని చెప్పేస్తాను. అలాగా ఇంతమంది మనకి స్పాన్సర్ విషయంలో మనకి ప్రోత్సాహం చేశారు. అలాగే ధన రూపంలో కూడా మనకి కొంతమంది సహాయం చేశారు. సురేఖ గారే సురేఖ గారు, అలాగే మేరీ సల్వా మేరీ గారు, జ్యోతి, కడల్ శ్రీను, మైలాబత్తుల శ్రీను, రమేష్, అలాగే మల్లిబాబు, మల్లిపూడు మనమ్మ, పద్మ నికోలస్ గారు, కవిత, టి సునీత, బేబీ కూతురు మేరీ, రూతమ్మ, కైఫాన్ శ్యాము, అలాగే ఫీబే, నిర్మలమ్మ, మరియమ్మ, శాంతి, సునీత, సంతోష్, ఇలాగా చాలా మంది కూడా మనకి ధన రూపంలో సహాయం చేశారు. ఇంకా ఏదైనా పేర్లు మర్చిపోయి ఉంటే మర్చిపోతాం లేదు, కార్యక్రమం కదా, ఇక్కడ మర్చిపోయి ఉంటే ఇచ్చాను నా పేరు చెప్పలేదని అనుకుంటే కనుక మాకు తెలియపరుస్తుంది. పెద్ద మనసుతో క్షమించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. ఇంత కార్యక్రమం విజయవంతంగా జరిగిందంటే వీళ్ళందరూ సహాయము, పరిచర్య, ప్రతి విషయంలోనూ కూడా నేను ఉన్నానన్నా మీ సహాయం చేస్తాను సంఘానికి, ఇది మా సంఘం అని చెప్పేసి ఎదురుకు వచ్చారు. అందుని బట్టి మీ సంఘం తరఫున ప్రత్యేకమైన తెలియజేస్తాను. అలాగే మా చిట్టి ఫస్ట్ కాకుండా ఆడే అన్న పాస్టర్గా కొంచెం ఎంతైనా సరే నేను బరైతానని చెప్పేసి వాడే ఫస్ట్ కాకుండా వాడే ప్రపోజల్ చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అందరం కూడా ఒక్కసారి చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు లేచి నిలబెట్టినట్లయితే ముఖ్యంగా ఏదన్నా ఎవరి పేరు కనుక అలాగే డెకరేషన్ విషయంలో కూడా తోడ్పడిన వాళ్ళందరూ కూడా బంగారయ్య, శ్రీను, అలాగే ఇంకా మా సురేష్, చాలా మంది స్నేహితులు డెకరేషన్ విషయంలో 3 రోజులు 3 రాత్రులు వచ్చి కష్టపడి ఇంత డెకరేషన్ మరి చేసినందుకు వాళ్ళు పెట్టి కూడా సంఘం వందనాలు తెలియజేస్తున్నాడు. ప్రతి విషయంలో ఎవరైనా మనిషి ఉంటే ఇక్కడ క్షమించాలని, మీకు పెద్ద మనసు చేసి క్షమించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆమేన్. కానుకలు